ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ నమస్కారాలు. ఈరోజు తిరుమల అప్డేట్స్కి స్వాగతము. అప్డేట్స్లోకి వెళ్ళే ముందు దయచేసి ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయగలరు. అలాగే ఈ వీడియోని ప్రతి ఒక్కరూ లైక్ చేయగలరు. మీకు ఏమైనా డౌట్ ఉంటే కమెంట్ సెక్షన్లో అడగండి. ఇక ఈరోజు ఫస్ట్ పాయింట్ ఏమిటి అంటే, ఈరోజు జనవరి 17వ తారీఖు తిరుపతిలో ఎటువంటి సర్వదర్శనం టోకెన్లు కూడా కౌంటర్లలో అయితే ప్రస్తుతం ఇవ్వడం లేదండి. అన్ని కౌంటర్లు కూడా క్లోజ్ చేశారు. ఈరోజు ప్రస్తుతము సర్వదర్శనం టోకెన్లు ఈ రోజుకి సంబంధించి పూర్తి స్థాయిలో అయిపోయాయి. ఇక ఈరోజు ఎవరైనా స్వామివారిని దర్శనం చేసుకోవడానికి రావాలనుకుంటున్నారో డైరెక్ట్గా కొండపైన ఫ్రీ దర్శనం క్యూ లైన్లో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2లో జాయిన్ అవ్వండి. ఒకవేళ మీరు నడక మార్గంలో వెళ్ళాలి అనుకుంటే వెళ్ళవచ్చు. దివ్యదర్శనం టోకెన్లు ఇప్పుడు కూడా ఉన్నాయి. శ్రీవారి నడక మార్గంలో వెళ్ళాలి అనుకునే వాళ్ళైతే నడక మార్గం మధ్యలో మీకు ఈ టోకెన్లు ఇస్తున్నారు. అలాగే అలిపిరి నడక మార్గంలో వెళ్ళే వాళ్ళకైతే ఎంట్రన్స్లో భూదేవి కాంప్లెక్స్లో అయితే ఈ టోకెన్లు ఇవ్వడం జరుగుతోంది. అలాగే ఒకవేళ మీకు 300-500 రూపాయల దర్శన టికెట్ కనుక ఈరోజు ఉన్నట్లయితే దర్శనం అనేది మీకు 3 గంటల లోపలే పూర్తవుతుంది. అలాగే సర్వదర్శనం దివ్యదర్శనం టోకెన్లు ఉన్నట్లయితే దర్శనం మీకు ఖచ్చితంగా 6 to 7 hours 6 నుంచి 7 గంటలు పడుతుంది. ఎటువంటి దర్శనం టికెట్ లేకపోతే మటుకు ఈరోజు మీకు 18 గంటల దర్శన సమయం పడుతుంది. అలాగే ఇక్కడ క్లియర్గా టీటీడీ వారు చెప్పారు చూసారా, నిన్నటి రోజు స్వామివారిని 73,016 మంది దర్శనం చేసుకున్నారు. అలాగే 20,915 మంది తలనీలాలు ఇచ్చారు. అలాగే స్వామివారి హుండీ కానుకలో 3.46 కోట్లు అన్నమాట. సో ప్రస్తుతం అయితే 25 కంపార్ట్మెంట్లు కూడా భక్తులతో వేయించి ఉన్నారండి. భక్తులు కూడా దయచేసి ఈ విషయం మీరంతా తెలుసుకోగలరు. అలాగే ఈరోజు మరొక ముఖ్యమైన అప్డేట్ ఏమిటి అంటే, ఏప్రిల్ నెలకి సంబంధించి దర్శనం టికెట్లు ఎప్పుడు విడుదలవుతున్నాయి అన్నది గత 2 రోజుల నుంచి కూడా నేను మన ఛానల్ ద్వారా మీ అందరికీ చెప్తున్నాను. అలాగే టీటీడీ వారు కూడా అఫీషియల్గా ప్రెస్ రిలీజ్ ద్వారా మీ ముందుకు ఈ విషయాలన్నీ తీసుకొని వచ్చారు. దీని గురించి నేను ఆల్రెడీ వీడియో తీశాను. ఆ వీడియో లింక్ కూడా మీకు కమెంట్ సెక్షన్లో పెడతాను. ఒకవేళ కావాలి అంటే చూడండి. నేను ఒకసారి మీ అందరికీ ఈ కొత్తగా చూస్తున్న వారికి ఈ విషయాలన్నీ చెప్తానండి. ఇక్కడ చూసారా, ఈ నెల 18వ తారీఖు నుంచి ఉదయం 10 గంటల నుంచి 20వ తారీఖున ఉదయం 10 గంటల వరకు ఏప్రిల్ నెలకి సంబంధించి ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ సేవలు ఓపెన్ అవుతాయండి. స్వామివారిని ముందు గడప నుంచి చూడాలనుకునే వారు ఈ విధానం ద్వారా రిజిస్టర్ చేసుకోవచ్చు. అలాగే ఏప్రిల్ నెలకి సంబంధించి కళ్యాణోత్సవము, ఉంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవము, సహస్ర దీపాలంకరణ వంటి సేవలు ఈ నెల 22వ తారీఖున ఉదయం 10 గంటలకి విడుదలవుతున్నాయి. అలాగే ఏప్రిల్ 21, 22, 23కు సంబంధించి వసంతోత్సవం సేవ తిరుమలలో జరుగుతుంది. దానికి సంబంధించి దర్శన టికెట్లు ఈ నెల 22వ తారీఖున ఉదయం 10 గంటలకు విడుదలవుతాయి. అలాగే ఏప్రిల్ నెలకి సంబంధించి 500 రూపాయల దర్శన టికెట్లు అనేవి ఈ నెల 22వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకు విడుదలవుతాయి. అలాగే ఈ నెల 23వ తారీఖున ఉదయం 10 గంటలకి ఏప్రిల్ నెలకి సంబంధించి అంగ ప్రదక్షిణ టోకెన్లు విడుదలవుతాయి. అలాగే ఈ నెల 23వ తారీఖున మధ్యాహ్నం 11 గంటలకి ఏప్రిల్ నెలకి సంబంధించి శ్రీవాణి ట్రస్ట్ డొనేషన్ విధానం ద్వారా దర్శనం టికెట్లు అలాగే రూములు కూడా మీకు విడుదలవుతాయి. అలాగే ఈ నెల 23వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకి ఏప్రిల్ నెలకి సంబంధించి సీనియర్ సిటిజన్ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ కోటా దర్శన టికెట్లు విడుదలవుతాయి. అలాగే ఈ నెల 24వ తారీఖున ఉదయం 10 గంటలకి ఏప్రిల్ నెలకి సంబంధించి 300 రూపాయల దర్శన టికెట్లు విడుదలవుతాయి. అలాగే ఈ నెల 24వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకి ఏప్రిల్ నెలకి సంబంధించి తిరుమల తిరుపతి అకామిడేషన్ అయితే విడుదలవుతాయి. దయచేసి విషయాలన్నీ మీరు తెలుసుకోగలరు. సో చాలా మంచి మంచి విషయాలన్నీ కూడా నేను ఈరోజు మన ఛానల్ ద్వారా మేము ముందుకు తీసుకొని వచ్చాను. ఏప్రిల్ నెలకి దర్శన టికెట్లు కావాలి అనుకున్న వాళ్ళు దయచేసి ఈ నెల 24వ తారీఖున ఉదయం 10 గంటలకి విడుదలవుతాయి. బుక్ చేసుకోండి. అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకి రూములు కూడా విడుదలవుతాయి. బుక్ చేసుకోగలరు. సో చాలామంది నన్ను అడుగుతున్నారు. నిన్న ఒక కామెంట్ వచ్చింది, మేడం ట్రైన్ టికెట్ తత్కాల్ లాగానే ఏప్రిల్ నెల దర్శన టికెట్లు కూడా 5 నిమిషాల్లో అయిపోతాయా అని. సో నాకు ఆ కామెంట్ చూసి బాగా నవ్వొచ్చింది. అయితే ప్రస్తుతం అయితే ఏప్రిల్ నెల దర్శన టికెట్లు 5 నిమిషాలు అవ్వడం లేదు, కానీ ఒక అరగంట లోపల అయితే అవుతున్నాయి. దయచేసి మీరంతా తొందరగానే బుక్ చేసుకోండి. హై స్పీడ్ ఇంటర్నెట్ ఉండాలి మీ అందరికీ కూడా. ఇక ముఖ్యంగా రేపు ఉదయం 10 గంటలకి మీ అందరికీ కూడా ఏప్రిల్ నెలకి సంబంధించి ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ విడుదలవుతుంది. మీరందరూ బుక్ చేసుకోగలరు. దయచేసి ఈ వీడియో ప్రతి ఒక్కరు షేర్ చేయండి. మీరు షేర్ చేస్తేనే 100 మందికి రీచ్ అవుతుందన్నమాట.
అలాగే మీకు మరొక ముఖ్యమైన విషయం చెప్పాలి, మార్చ్ నెల వరకు కూడా అన్ని రకాల టీటీడీ అఫీషియల్ 300 రూపాయల దర్శన టికెట్లు, 500 రూపాయల దర్శన టికెట్లు అయితే పూర్తి స్థాయిలో బుకింగ్స్ క్లోజ్ అయిపోయాయండి. ప్రస్తుతము మార్చ్ నెలకి రావాలి అనుకుంటే ఫిబ్రవరి అయినా మార్చ్ అయినా ఈ జనవరి మిగతా 15 రోజులైనా కానీ సర్వదర్శనం టైం స్లాట్ విధానం ద్వారా తిరుపతిలోని టోకెన్లు తీసుకొని రాగలరు. ఈ టోకెన్లు అనేవి రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణు నివాసము, బస్టాండ్లో వచ్చే వాళ్ళకైతే అంటే బస్టాండ్లో దిగి వచ్చే వాళ్ళకైతే శ్రీనివాసం కాంప్లెక్స్లోను, అలాగే అలిపిరి బస్ స్టాండ్ దగ్గర కూడా మీకు భూదేవి కాంప్లెక్స్లో ఇవ్వడం జరుగుతుంది. దయచేసి ఈ విషయం మీరంతా తెలుసుకోగలరు. ఈ 3 మార్గాలే ఈ సర్వదర్శనం టోకెన్లు ఇవ్వడానికి తిరుపతిలో ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో అందుబాటులో ఉన్నాయన్నమాట. అలాగే మీ అందరికీ కూడా నడక మార్గం టైమింగ్స్ చెప్పమని చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు. వారందరికీ కోసం నడక మార్గం టైమింగ్స్ చెప్తానండి. తిరుపతి టు తిరుమల వెళ్ళాలి కాబట్టి మీరందరూ అలిపిరి నడక మార్గం అయితే ఉదయం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఉంటుంది. అలాగే శ్రీవారి నడక మార్గంలో వెళ్ళాలి అనుకున్న వాళ్ళకైతే ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు తెరిచి ఉంటుంది. అలాగే ఘాట్ రోడ్ టైమింగ్స్ అయితే ఉదయం 3 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు 4 వీలర్స్ని అయితే పంపిస్తారండి. అలాగే 2 వీలర్స్ అయితే ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు అయితే పంపిస్తారండి. అలాగే బస్ టైమింగ్స్ వచ్చి తిరుపతి టు తిరుమల మీరు వెళ్ళాలి అనుకుంటే ఫస్ట్ బస్సు తిరుపతిలో అలిపిరి బస్ స్టాండ్ వద్ద 3 గంటలకే మొదలవుతుంది. లాస్ట్ బస్సు రాత్రి 11:30 వరకు ఉంటుంది. అలాగే కొండపై నుంచి తిరుమల టు తిరుపతి రావాలి అనుకుంటే కొండపైన ఫస్ట్ బస్సు 3 గంటలకే ఉంటుంది. లాస్ట్ బస్సు రాత్రి 12 గంటల వరకు ఉంటుంది. ఇవి మీకు తిరుపతి నడక మార్గము బస్ మార్గాలు టైమింగ్స్ యొక్క నేను చెప్తున్నానండి. ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంటే, మీరు ఇవన్నీ తెలుసుకొని రాగలగాలి. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు తిరుమల అప్డేట్స్. మీరు తప్పకుండా ఈ వీడియో మీ అందరికీ బాగా నచ్చిందని ఆశిస్తూ లేటెస్ట్ తిరుమల డైలీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని మీరు తప్పకుండా ఫాలో అవ్వండి. నా వంతు సహాయంగా నేను ప్రతిరోజు అప్డేట్స్ అయితే మీ ముందుకు తీసుకొని వస్తున్నాను. మీరందరూ నన్ను ఎంకరేజ్ చేస్తారని, ఈ వీడియోని లైక్ చేస్తారని, షేర్ చేస్తారని, డౌట్లు ఉంటే కామెంట్ ద్వారా మీరు అడుగుతారని ఆశిస్తున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.